సో మీ పర్సన్ మీకు మెసేజ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఆర్ కాల్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ. సో మీరు రెడీగా ఉండండి ఆ మెసేజ్ ఆర్ కాల్ అటెండ్ అవ్వడానికి. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ స్టార్ రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో వెల్కమ్ టు 6 of Wands. సో మీ పర్సన్ ఇక్కడ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ ఉన్నారు ఇక్కడ. కానీ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి అసలు అనుకుంటే, మీరే మళ్ళీ ఈ పర్సన్తో రీకనెక్ట్ అయితే బాగుంటుంది అని ఈ పర్సన్ ఆలోచన. ఎందుకంటే మేబీ మీరు వాకవే చేశారు ఈ రిలేషన్షిప్ నుండి, కాబట్టి ఈ పర్సన్కి మళ్ళీ మిమ్మల్ని మీట్ అయినా ఒకవేళ మీరు మళ్ళీ తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయంతో మీకు కమ్యూనికేషన్ ఏది పంపించట్లేదు. బట్ స్టిల్ చాలా ధైర్యం తెచ్చుకున్న తర్వాత మీకు మెసేజ్ పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మీరే ఒకవేళ మెసేజ్ చేస్తే అక్కడ మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అండ్ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ ఏం మాట్లాడతారంటే, సడన్లీ ఏదో సంబంధం లేని విషయం మాట్లాడతారు. లైక్ వెదర్ చాలా బాగుంది కదా అను, లేదా ఇంకేదో ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, గూగుల్ ఇట్ అని చెప్తారనమాట. అంటే మీకు సంబంధం లేని విషయం కాబట్టి ఆ గూగుల్లో చెక్ చేసుకో అలాంటి రిప్లై మీరు ఇస్తారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ వెంటనే దానికి రిప్లై ఇవ్వరు అండ్ అలా వదిలేస్తారు. అండ్ ఆఫ్టర్ 24 hours మళ్ళీ మీరు ఇచ్చిన రిప్లైకి మళ్ళీ మెసేజ్ వస్తుంది. రిప్లై మెసేజ్ ఏంటంటే, సారీ నీ మెసేజ్ చూడలేదు, ఆర్ ఐఎమ్ వెరీ సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఇదంతా మా పేరెంట్స్ అరేంజ్ చేశారు లేదా రిలేటివ్స్ అరేంజ్ చేశారు. మేబీ ఈ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో అలా మిమ్మల్ని కన్విన్స్ చేసి మాట్లాడతారు. అండ్ స్టిల్ ఈ పర్సన్కి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, బట్ ఈ పర్సన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని. అండ్ ఈ పర్సన్ మైండ్లో అసలు ఏముంది అనేది మనం వేరే రీడింగ్లో మనం చూద్దాం. బట్ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి, మీతో చాలా టైం స్పెండ్ చేయాలి. అండ్ మళ్ళీ మీరు తన లైఫ్లోకి ఇంతకు ముందు ఎలా ఉండేవారో మీరిద్దరూ కలిసి, అంతకంటే మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. సో అలానే మీతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. మీరు మీ పర్సన్ని సస్పీషియస్గా చూస్తారు, అంటే అనుమానిస్తారు మీ పర్సన్ని. ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, రీసెంట్ పాస్ట్లో ఇలా లేదు ఈ పర్సన్ బిహేవియర్, బట్ ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అండ్ మీరే తన ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి మీ మైండ్లో. కానీ మీరు ఇవి అడుగుతారు. ఎలా అంటే ఒక ఇంట్రాగేషన్ టైప్లో అడుగుతారు మీరు మీ పర్సన్ని. చాలా క్వశ్చన్స్ అడుగుతారు మీ పర్సన్. అందులో కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే రిప్లై ఇస్తారు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వరు ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని దూరం చేసుకుంటారు ఒకవేళ రిప్లై ఇస్తే. కాబట్టి తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవి ఇంకా సాల్వ్ చేసి అప్పుడు మీ దగ్గరికి ఒక కమిట్మెంట్తో రావాలి అని ఉంది ఈ పర్సన్కి. ఇది ఒక ప్యూర్ ఇంటెన్షన్, జెన్యూన్ ఇంటెన్షన్ తోటే వస్తున్నారు మీ పర్సన్. దీంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ మీతో ఉన్న హ్యాపీనెస్ ఇంకెవరితో లేదు అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ డైలీ మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తున్నారు. అండ్ ఆ డ్రీమ్స్లో ఏంటి అని అంటే, అది ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆ డ్రీమ్ చూడగానే యూనివర్స్ మీ పర్సన్కి ఒక సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఇంత గ్యాప్
ఉండకూడదు మీ మధ్య, గో అండ్ రీకనెక్ట్, రీకన్సైల్, ఇవన్నీ చెప్తుంది యూనివర్స్ డ్రీమ్స్లో మీ పర్సన్కి. సో అవన్నీ మైండ్లో ఉండి ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని చాలా ఉంది. సో అందుకే మీతో మళ్ళీ మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, సో త్వరలోనే మెసేజ్ అనేది రాబోతుంది, ఆర్ కాల్ కూడా రావచ్చు సడన్లీ. ఈ పర్సన్కి మీ వాయిస్ వినాలని ఉంది. మీరు అసలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఏమీ తెలియదు ఈ పర్సన్కి. కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని ఎవరితో మాట్లాడినా కూడా మీ పర్సన్కి ఇన్ఫర్మేషన్ అనేది కూడా దొరకట్లేదు. తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో డైరెక్ట్లీ మీతోనే మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అండ్ చాలా విషయాలు డిస్కస్ చేస్తారు. లాంగ్ కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది. బట్ మీకు కొంచెం అనుమానం అనేది వస్తుంది ఈ పర్సన్ పైన. ఎందుకంటే సడన్లీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఇప్పుడు సడన్లీ వచ్చి మీరే తన ఫస్ట్ ప్రయారిటీ అనేటట్టు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇది ఒక జెన్యూన్ కనెక్షన్, ఇది ఒక పాస్ట్ లైఫ్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, అండ్ కొంతమందికి ఇది సోల్మేట్ కనెక్షన్. కాబట్టి ఈ పర్సన్కి పదే పదే మీరే మైండ్లో ఉండడం అనేది కూడా జరుగుతుంది. అండ్ తను ఎంత వర్క్లో ఉన్నా తన మైండ్ని డైవర్ట్ చేసేస్తున్నారు. మీ థాట్స్ మైండ్ని డైవర్ట్ చేసేస్తున్నాయి మీ పర్సన్కి. అండ్ మ్యూజిక్ ఏదైనా విన్నా కూడా మీరే గుర్తొస్తున్నారు. ఓకే, మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏదో తన దగ్గర ఉంది, అది ఎప్పుడు తన దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే తను ఎప్పుడు మీతో కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. బట్ ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మీ పర్సన్ బిహేవియర్ అసలు మీ మధ్య ఏ గొడవలు జరగలేదన్నట్టుగా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తను చాలా సాడ్నెస్లో ఉన్నారు, డీప్ రిగ్రెట్స్లో ఉన్నారు. బట్ సారీ, ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో. అండ్ ఏదో ఫిజికల్ లాస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మేబీ సంథింగ్ లాస్ లైక్ ఫైనాన్సెస్, జాబ్, కెరీర్ సంబంధించింది ఏదో, లేదా ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో అలాంటి థాట్స్ అనేవి మీకు ఈ పర్సన్ చెప్పరు, బట్ మీకే టైం గడిచే కొద్దీ తెలుస్తాయి. అండ్ సడన్లీ ఈ పర్సన్ కూడా మీకు అవి కూడా చెప్తారు. అండ్ మీకు ఇంకా ఎంత ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అయి అన్ని విషయాలు చెప్పినా కూడా మీకు మీ మైండ్లో ఒకటే ఉంటుంది ఎప్పుడు, ఏంటంటే ఈ పర్సన్ జెన్యూనా కాదా, మళ్ళీ మీ పర్సన్ మీకేమైనా ఏమంటారు దాన్ని, ఒక కొంచెం టైం పీరియడ్ మళ్ళీ మీతో ఉండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారా మీ లైఫ్లో నుండి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. కానీ అదంతా నిజం కాదు. ఓకే, సో ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్. యూనివర్స్ మీకు సెకండ్ ఛాన్స్ ఇమ్మని మీకు కూడా కొన్ని డ్రీమ్స్లో చెప్తూ ఉంటుంది యూనివర్స్ మీకు. ఆర్ మీరు ఇదొక జెన్యూన్ కనెక్షన్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి అని చెప్పడానికి యూనివర్స్ మీకు చూపించే సిగ్నల్స్ ఏంటంటే మీరు ఎక్కువ 111, 222 అండ్ 555 నెంబర్స్ చూస్తారు. ఓకే, సో అదేంటి అని అంటే మీ ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ మీకు దగ్గరలోనే ఉన్నారు, మీతో రీకనెక్ట్ అవ్వబోతున్నారు, కమ్యూనికేషన్ రాబోతుంది అనేది యూనివర్స్ మీకు చెప్పడం అనమాట. ఎక్కువ 111 అండ్ 222 చూస్తారు. సో అది కమ్యూనికేషన్కి టైం దగ్గర పడుతుంది అని చెప్పడం అనమాట యూనివర్స్ మీకు. ఓకే, సో ఇక్కడ చాలామందికి ఈ టారో రీడింగ్స్ చూడటం అలవాటు. ఓకే, టారో రీడింగ్స్ చూస్తున్నారు, బట్ వాటిని మేనిఫెస్ట్ చేయడం లేదు. సో మేనిఫెస్ట్ చేయండి తప్పకుండా. ఎప్పుడైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారో అప్పుడే ఈ రీడింగ్ మీకు మొత్తం రెజొనేట్ అవ్వడమే కాదు, అది నిజమవుతుంది. ఓకే, సో రీడింగ్స్ వితౌట్ మేనిఫెస్టేషన్ ఆర్ రెమెడీస్
అదొక జస్ట్ స్టోరీ టెల్లింగ్ అనమాట. ఓకే. అండ్ రెమెడీ వైజ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను కొన్ని పిరమిడ్స్ సజెస్ట్ చేస్తాను కొంతమందికి, అవి పెట్టుకోండి మీ ఇంట్లో. ఆ క్రిస్టల్ పిరమిడ్స్ పెట్టుకోవడం వల్ల మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి, మళ్ళీ మీరిద్దరూ దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కొన్ని క్రిస్టల్స్ మీరు వేసుకోవాలి. మీ బాడీ పైన క్రిస్టల్స్ ఉండడం వల్ల మీకు ఆ హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ క్రిస్టల్స్ ఎప్పుడైతే మీ బాడీకి టచ్ అవుతూ ఉంటాయో మీకు చక్ర హీలింగ్ అనేది కూడా జరుగుతుంది. మీ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ వల్ల మీ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్సెస్లో బ్లాకేజెస్ వస్తాయి, మీ కెరీర్లో బ్లాకేజెస్ వస్తాయి. సో అదంతా కూడా మీకు క్లియర్ అవ్వాలంటే ఈ క్రిస్టల్ హీలింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. సో నేను నా ప్రతి రీడింగ్లో ఏదో ఒకటి చెప్తూ ఉంటాను రెమెడీ. సో అందుకే మీకు జస్ట్ రీడింగ్ ఒకటే చెప్పేస్తే అది ఆ రీడింగ్ ఎవరైనా చెప్తారు, కానీ రీడింగ్ వితౌట్ రెమెడీ అగైన్ స్టోరీ టెల్లింగ్. ఓకే. సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే. సో మీకు రీయూనియన్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా త్వరలోనే అవ్వబోతున్నాయి. సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని మేనిఫెస్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.